అర్ధరాత్రి చిత్తూరు హైవే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. కానీ మీ వెనుక ఎవరో ఉన్నారనే ఫీలింగ్ మాత్రం మిమ్మల్ని వదలడం లేదు. మీరు ఇప్పటివరకు చాలా మిస్టరీల గురించి వినే ఉంటారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కేసు ఒక వ్యక్తి గురించి కాదు, ఒక వింతైన రోడ్డు గురించి. దీన్ని అన్నాచ్ ఫోరశాపం అని ఎందుకంటారు? అసలక్కడ ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు చెన్నై హైవే అంటే చాలామంది డ్రైవర్లకు ఒక తెలియని భయం. అక్కడ యాక్సిడెంట్ జరిగితే లాజిక్ ఉంటుంది, కానీ అక్కడ జరిగే సంఘటనల వెనుక మాత్రం ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ దాగి ఉంది. స్థానికులు చెప్పే దాని ప్రకారం రాత్రి 12 గంటల తర్వాత ఈ రోడ్డు మీద వెళ్తుంటే తెల్లటి చీర కట్టుకున్న ఒక స్త్రీ లిఫ్ట్ అడుగుతుంది. లిఫ్ట్ ఇస్తే ప్రమాదమని అందరికీ తెలుసు, కానీ లిఫ్ట్ ఇవ్వకపోయినా సరే ఆ తర్వాతే అసలైన భయం మొదలవుతుంది. మీరు ఎంత దూరం వెళ్ళినా అదే రోడ్డు మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకే లూప్లో మీరు ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. పోలీస్ రికార్డ్స్లో డ్రైవర్లు చెప్పిన మాట వింటే మీరు షాక్ అవుతారు. నాకు ఎదురుగా ఒక గోడ కనిపించింది అని కొందరు చెబితే, రోడ్డు అకస్మాత్తుగా మాయమైపోయింది అని మరికొందరు చెప్పారు. ఇవి కేవలం దెయ్యం కథేనా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? రీసెర్చ్ ప్రకారం ఆ 10 కిలోమీటర్ల ఏరియాలో భూమి అయస్కాంత శక్తిలో తేడాలు ఉన్నాయి. దీనివల్ల డ్రైవర్లకు హైవే హిప్నాసిస్ వచ్చే అవకాశం ఉంది అని సైంటిస్టులు అంటున్నారు. అంటే మన మెదడు మనల్ని భ్రమింపజేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాత్రిపూట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి వింతైన అనుభూతిని పొందారా? ఆ లూప్లో చిక్కుకున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? వెంటనే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కానీ అసలైన మిస్టరీ ఇక్కడే ఉంది. 1990లలో ఒక రీసెర్చ్ టీం ఈ రోడ్డు మీద కెమెరాలను సెట్ చేసింది. మరుసటి రోజు చూస్తే కెమెరాలో కేవలం స్టాటిక్ నాయిస్ తప్ప ఏమీ రికార్డ్ అవ్వలేదు. కానీ ఆ రాత్రి రికార్డైన ఆడియోలో మాత్రం ఎవరూ అర్థం చేసుకోలేని ఒక వింత భాషలో మాటలు వినిపించాయి. అది ప్రాచీన భాష లేక గాలి శబ్దమా? ఇప్పటి వరకు ఆ ఆడియో క్లిప్స్ని ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. అందుకే ఇది ఇప్పటికే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. సైన్స్కి అందని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ రోడ్డు మీద వెళ్లాల్సి వస్తే ఒక్క విషయం గుర్తుంచుకోండి: అద్దంలో వెనక్కి చూడకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.